బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయింది. ఏపీలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 29న జరగాల్సిన ఆయన పర్యటనను రద్దు చేస్తూ పీఎంఓ నిర్ణయించింది. మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా అనకాపల్లి పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపనతో పాటుగా కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయాల్సి ఉంది. కానీ తుఫాను ప్రభావం నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయినట్లు ప్రధాని మోదీ కార్యాలయం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయింది. ఏపీలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 29న జరగాల్సిన ఆయన పర్యటనను రద్దు చేస్తూ పీఎంఓ నిర్ణయం తీసుకుంది. మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా అనకాపల్లి పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపనతో పాటుగా కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయాల్సి ఉంది. కానీ తుఫాను ప్రభావం నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.